1,25,054 ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. సో ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంది, మరి 1,25,054 ఓట్లు ఎవరికన్నా వచ్చే అవకాశం ఉందా అంటే లేదు. లేదు. ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో ఎవరు గెలిచేటువంటి అవకాశం లేదు. సపోజ్ సెకండ్ ప్రియారిటీ ఓట్లే ఈ ఫలితాన్ని తేల్చేటువంటి అవకాశం ఉంది. మరి సెకండ్ ప్రియారిటీ ఇక ఫస్ట్ ప్రియారిటీ పక్కకు పెడితే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 1,25,000 అంటే దాన్ని 3 భాగాలు చేద్దాం, 4 భాగాలు చేద్దాం. 4 భాగాలు చేస్తే 30 ఈయనకు బీజేపీ అభ్యర్థికి 30,000 ఓట్లు వచ్చినాయి అనుకో, ఇంకెన్ని మిగులుతాయి? 95లో కాంగ్రెస్ అభ్యర్థికి ఒక 25,000 వచ్చినాయి అనుకో, బీఎస్పీ అభ్యర్థికి ఒక 40,000 వచ్చినాయి అనుకో. ఓకే, ఇంకెన్ని పోతాయి? 70, 90, 95 అంటే ఇగో ఇండిపెండెంట్లు అందరు కలిపి 30,000 వచ్చినాయి అనుకో. ఓకే, ఇట్లా వచ్చినాయి అనుకో. ఎవరికి ఇంకా ఈ కోటా రాలే అంటే 1,25,054 ఓట్లు ఎవరికి రాలేదు. కానీ మరి వాట్ నెక్స్ట్? అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఎవరికి ఎక్కువనే అనేది చూడాలి. ఒకవేళ బీఎస్పీ అభ్యర్థికి ఎక్కువనే అనుకుందాం. ఎక్కువనే అనుకుంటే ఈయన ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు, ఆయన వెనకాల నెక్స్ట్ 30,000 ఆయన ఉంటాడు, ఆ తర్వాత 25,000 ఆయన ఉంటాడు, ఆ తర్వాత ఇండిపెండెంట్లు అందరు కలిసి ఇట్లా వరుసగా వస్తూ ఉంటారు అన్నట్టు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది అయిపోయింది, ఫస్ట్ ప్రియారిటీలో ఫలితం తేలలేదు. తేలినప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో, సపోజ్ ఒకరికి 4 ఓట్లే వచ్చినాయి అనుకున్నాం, వెంకట్ అనేట ఆయనకు మొత్తం ఫస్ట్ ప్రియారిటీ ఓట్లు ఒక 50 వచ్చినాయి అనుకుందాం. 50 ఓట్లు వచ్చినాయి. అయితే ఈయనని ఏం చేస్తారంటే ఈయన లాస్ట్లో ఉన్నాడు, అందరికంటే లాస్ట్లో ఉన్నాడు కదా, ఈయనని ఎలిమినేట్ చేస్తారు. ఈయనని ఎలిమినేట్ చేసి ఈ 50 ఓట్లు ఉన్నాయి కదా, ఈ 50 ఓట్లలో సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేసిరో మళ్ళీ వాళ్ళ డబ్బలలో వేస్తారు. 50 పంచుకుంటూ వస్తారు.